ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. కేటీఆర్, అరవింద్ కుమార్ పై ఈడీ కేసు పెట్టింది. ఇవాళ ఉదయం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఏసీబీ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అందటంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మనీ లాండరింగ్ కింద A1, A2, A3లపై కేసులు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎలా ఉంటుంది ఈడీ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అందులో మాజీ మంత్రి కేటీఆర్ ని A1 గా, ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని A2 గా, దాంతోపాటు BLN రెడ్డి వీళ్ళ ముగ్గురు సంబంధించి ఎఫ్ఐఆర్ లో వీళ్ళ పేర్లు పొందుపరచడము, ఇంకా దాని తర్వాత పరిణామాలు చకచక మారాయి. ఈ రోజు మొత్తం కూడా మనం చూసాము. కేసు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడము, ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత అతనికి 10 రోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ రోజు ఉదయం నుండి చాలా కీలకమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఈడీ అధికారులు కూడా, ఎందుకంటే పెద్ద మొత్తంలో 55 కోట్ల రూపాయలు సంబంధించి ఇతర దేశాలకు బదలాయించారు. అది కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో జరిగింది. సో పూర్తి స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారు అనేది కొంతవరకు ఆరోపణలు ఉన్న క్రమంలో ఇతర దేశాలకి ఇంత భారీ మొత్తంలో డబ్బు బదలాయించారు అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని ఈడీ భావించింది. ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించిన ఆ పర్టికులర్ ఇష్యూలోనే ఈడీ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ రోజు ఉదయమే ఏసీబీ అధికారులకు కూడా ఈడీ నుండి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ కేసు సంబంధించిన వివరాలతో పాటు ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లో ఏసీబీ అధికారులు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇస్తే దానికి సంబంధించి ఈడీ అధికారులు కూడా వాటిపైన ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తాము అంటూ ఈ రోజు లేఖ రాసిన సిచ్యువేషన్. సో పూర్తి వివరాలు ఈడీ అధికారులు సేకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈడీ అధికారులు కేసు ఫైల్ చేశారు. ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ఇందులో కూడా కేటీఆర్ తో పాటు ఇటు అరవింద్ కుమార్, దాంతోపాటు BLN రెడ్డి పేర్లు చేర్చారు. అయితే ఈడీకి సంబంధించిన స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు కొంతవరకు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఈడీకి సంబంధించిన కేసులు చూస్తుంటాము. ఈడీ వన్స్ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఎవరైతే సస్పెక్ట్, ఆ కేసు సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయి లేదా ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో ముందుగా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేస్తుంది. పలానా రోజు విచారణకు రావాలి అని చెప్తుంది. విచారణకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈడీ కూడా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో అంటే డబ్బుల విషయంలో ఇటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు, ఇతరేతర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆల్రెడీ ఈడీ అధికారులు సేకరించి పెట్టుకునే విచారిస్తారు. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇది వాస్తవంగా ఒక హై ప్రొఫైల్ కేసుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఒక మాజీ మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే అటు ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది కాబట్టి దీన్ని హై ప్రొఫైల్ కేసుగానే పరిగణించి దీన్ని చాలా క్లోజ్ గా ఉన్నతాధికారులు మానిటర్ చేసే పరిస్థితి ఈ కేసు సంబంధించి నెలకొంది. ఇక ఈడీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా నోటీసులు సర్వ్ చేసిన తర్వాత అటు కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ తో పాటు ఇటు BLN రెడ్డి వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు ముఖ్యంగా HMDAకి సంబంధించి ఈ నిధులు మొత్తం కూడా ఇతర దేశాలకు బదిలీ అయ్యాయి కాబట్టి అటు RBI సంబంధించిన వ్యవహారం అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర అన్ని గ్రౌండ్స్ పరిగణలోకి తీసుకొని వీళ్ళని విచారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈడీ కేసు నమోదు చేసింది, ఈసీఐఆర్ కూడా ఫైల్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి విచారించిన తర్వాతనే ఈడీ ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం బేసిక్గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సౌజన్య. రైట్ అజయ్, థ్యాంక్ యూ.